అన్నా ఈ తుపాకీ ఏంటన్నా ఇంత బరువుగా ఉంది? సినిమాలో చూపించినట్టు ఒంటి చేతితో కాల్చడం కష్టం అన్నా. నా అంతటోనే ఒక సైడ్కి లాగుతోంది. ఏదో మనం కాబట్టి మేనేజ్ చేసాం. నేను కానీ రాకపోయింటే మీ ఇద్దరు ఈ పాటికి పైకి పోయేవారు కదా. ఏంటన్నా ఇంకా ఎవరు రావట్లేదు? నన్ను పలు చూసిరమ్మంటావా? పలకుండా కూర్చోరా. నువ్వు మాట్లాడగనా? ఎవరన్నా నువ్వు? ఎందుకు హత్య చేసావు? అంటే చూడ్డానికి అంత కూడానే కనిపిస్తున్నావు కానీ మాట్లాడితే అలా అనిపించట్లా, అందుకే అడిగా. చెప్పన్నా. నీ పని చూసుకోరా. అన్నా చెప్పన్నా, చెప్పన్నా. నీ వయసు ఎంతరా? మొన్ననే 23 నిండిందన్నా. నీ వయసుకే నేను అంతా చూసేశాను రా. ఓ తెలిసిన కాడ నుంచే గొడవలు, కొట్లాట్లు, తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనాడో అయిపోయేది. భలే అందంగా ఉంటుంది ఆ పిల్ల. ఊళ్ళో అంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు, కానీ దానికి నా మీదే కన్ను. నన్నే మనవడాలని తరివి తరివి చేసుకుంది. రోడ్డు పక్కన గుడిసె, ప్లాట్ఫారమే ఇల్లు. కానీ అది ఏదో బంగ్లాలో ఉన్నట్టు మురిసిపోయేది. ప్రతిరోజు మామ బొట్టెట్టావా, మామ పూలెట్టావా, మామ అది తిను, మామ ఇది తిను అని నా జుట్టు తిరిగేది. బతుకంటే ఏంటో తెలియని నాకు మొదటిసారి బతకాలనిపించిందిరా. కళ్ళే లేకుండా పుట్టిన వాళ్ళని గమ్మున వదిలేయాలి. కొన్ని రోజులు సూపునిచ్చి సంతోషంగా ఉన్నప్పుడు చటుక్కున కళ్ళు పీకెత్తే. ఓ రోజు శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా. ప్లాట్ఫామ్ జనం మొత్తం సెకండ్ షోకి పోయారు. మేమిద్దరం పోలా, ఎందుకంటే అది కడుపుతో ఉంది. కొట్టు కట్టేసి మేమిద్దరం పడుకున్నాం. హఠాత్తుగా అయ్యో మావా అని ఒక కేక. నే కళ్ళు తిరిగి చూడగానే ఇద్దరుతో గర్భవతాన్ని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోతున్నారు. నువ్వైతే ఏం చేస్తావురా? కొట్టాను కొట్టాను, ఊపిరి ఆగిపోయే వరకు కొట్టాను. నన్ను ఖైదు చేసి తీసుకెళ్లేటప్పుడు గర్భవతి నడి రోడ్డు మీద నించొని మావా నన్ను వదిలేళ్ళక మావా అని ఏడ్చింది. అదే తన శివిరి చూపు అవుతుందని నాకు అప్పుడు తెలియలేదురా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అంతా అయిపోయింది. మావా అన్న దాని పిలుపు, దాని సెవట వాసన, వీటితోనే కాలం గడిపేస్తున్నాను రా. అన్నా అక్క ఇక్కడ లేరా? ఏంటమృత, ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అది కాదక్క, నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తుంది. ఏమైంది నీకు? నేను మాట్లాడినంతసేపు ఎవరూ నాతో మాట్లాడలేదు. మరి నేనంటే ఇష్టం లేదనేగా అర్థం. అలాంటివేం ఆలోచించుకు, రేపు పొద్దునే వాళ్ళు నీకోసం వస్తారు చూడు. అన్నా నువ్వు వెళ్ళిపో అన్నా, ఎవరి గురించి ఏమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో అన్నా. మధ్యలో వదిలేసి ఎలా పోమంటావురా?
అన్నా సాయం చేయడానికి మనుషులు వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారన్నా. నువ్వు నీ కూతుర్ని కలవాలన్నా, వెళ్ళన్నా. ఆయనకి నాలా ఒక కూతురు ఉంది, మంచోడ్రా ఆయన. ఎలా చెప్తావు ఏం తెలియకుండా? రేపు పొద్దున లేవగానే పోలీస్ బుద్ధి చూపిస్తే అప్పుడేం చేస్తావు? 10 ఏళ్ళు జైల్లో ఎదోలతోనే ఉన్నానురా. మంచోళ్ళు ఎవరో ఇట్టే తెలుస్తుంది. పెద్ద ఇలా వాక్కు. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసి పెట్టావుగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చే దారిలోనే చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందన్నా? పోలీసు వాడి కుటుంబాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. ఎవడు చూసుకుంటా? నీ పాపని. మిగతా వాళ్ళకి సాయం చేసింది చాలు. నీ బతుకు నువ్వు బతుకు. దయచేసి వెళ్ళిపో అన్నా, వెళ్ళిపో అన్నా. సార్ నేను ఏం చేద్దాం సార్? ఒక పని చేద్దాం, పైన ఇంకో సెల్లో లాక్ చేద్దామా? హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళని తోడుగా పంపించారు. చెక్ పోస్ట్ పక్కనే పొడి చేశారు సార్, కానీ ఎవరు చేశారో ఏంటో తెలియట్లేదు. సరే నువ్వు పని చేయి సార్. నువ్వు వీళ్ళిద్దరు బాడీస్ని స్కూల్ బస్సులో ఎక్కించుకొని తీసుకెళ్ళు. ఓకే సార్. నేను డాక్టర్ మహేష్తో మాట్లాడాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. స్ట్రైట్గా వీళ్ళందరినీ జోషో క్లినిక్కి తీసుకువెళ్ళు. ఎమర్జెన్సీ అని చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. అజయ్ బాడీని అక్కడే ఉంచండి. షూర్ సార్. నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పానా? సరే నువ్వు బయలుదేరు, నేను బాయ్స్తో జాయిన్ అవుతాను. ఎస్ సార్. రే, నా కూతురుని చూద్దాను వచ్చానురా. దాని మొహం ఎలా ఉంటుందో చూశాను, దాని గొంతు విన్నాను. ఇప్పుడు అది సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన నా కూతుర్ని బాగా చూసుకుంటా అన్నాడ్రా. ఆయనకి ఏదైనా జరిగి నేను పేనాలతో ఉంటే 2 పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు, అది సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే నా పేనాలు ఇచ్చేనా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను. అన్నా, అమ్మా నాన్న ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పన్నా? రే, నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా. నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో 3 ఏళ్ళు పనిచేశాను. కాస్త సిల్లర వెనకేసుకున్నాను. ఏం కొనాలని ఆలోచిస్తూ ఉంటే విజయకి చుక్కలు కమ్మాలంటే చాలా ఇష్టం. అందుకే అదే కొనేశాను. నాకు ఎస్పీ ఆఫీస్లో ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకెళ్ళి ఇచ్చేస్తావా? భద్రం రా. రే, మీ నాన్న ఇచ్చారని చెప్పు. యాడున్నాడని అడిగితే జైల్లో. పోరా నీ. ఇంకేం చెప్పమంటావు అన్నా? దుబాయ్లో పెయింటర్ అని చెప్పు, సరేనా? సార్, స్కూల్ బస్సులో వెళ్తున్నాం సార్. అవును సార్, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఏ హాస్పిటల్లో టిప్పుకు ఫోన్ చేస్తాం సార్. అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ బిజాయ్ గాడిని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం. సార్, నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి. సార్ నేనెలా సార్? భయపడకు, బిజాయ్ ఈ రాత్రి ఏం చేయలేడు. హైయర్ ఆఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్, సో బయట చెప్పలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, చూసుకుందాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. డ్రైవర్ ఆపోయా, ఆపు. సార్, ఆయన మొత్తం దిగిపోయినట్టుంది. సార్, సార్ నాకు ఇప్పుడు పర్వాలేదు సార్, నేను మీతో రావచ్చా? చింటూ, చింటూ, నొప్పిగా ఉందా? రే,
చూస్తూ సొల్లు కబుర్లు చెప్తున్నావు. పీక కోసే కుయిరా. చెప్పాను కదరా, నేను చెప్పానా? అంత నీ వల్లేరా. అప్పుడే తాళం చెవులు చుండేవాడు చచ్చేవాడు కాదు. ఈడు మాత్రమే కాదు, ఆడు ఆడు అదే 30 మంది కాచుకొని ఉన్నారు. లోపలికి వస్తే మీ గత ఏంటో ఊహించుకోగలరా? అన్నా, ఇంకో 2 నిమిషాల్లో తాళం చెవి చేతికి వస్తుంది. సరుకు తీసుకొని మనం కలిసి ఇంటికి వెళ్దాం. వస్తున్నా. జీవు అజాజ్ అహ్మద్. ఆ క్వారీ దాటితే ఊరు వచ్చేస్తున్నా. అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. జరిగిన బండి మాత్రం దిక్కొద్దు. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వాడు ఎవడు ఇక్కడ లేడు. అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి
ఏదో స్కూల్ బస్సులో పంపించావంట. ఏ హాస్పిటల్కి? తెలీదు. తెలీదు? తెలియదు కాదు. రేయ్, ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వీడిని వేసేరా. కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు. వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసే కింద పడేరంటే. ఒక పొట్టోడిని పట్టుకోలేకపోయారు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి రా. మళ్ళీ ఫోన్ చేయకండి, పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెట్టా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయి. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వన్నా, నేను చూసుకుంటాను. ఇవ్వన్నా. లేవరా. సార్ సార్, పాకెట్లో గన్నం తీసుకోండి సార్. సార్, ఆలోచించుకోండి, తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. రే, నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీరా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిందా సంపత్? నా పేరు సంపత్ కాదురా, ఆశా సామత్. 2016 బ్యాచ్, అకాడమీ టాపర్. 2 ఏళ్లుగా నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెర గొర్రెవి. ఏది వదలొద్దు, అన్ని చెక్ చేయండి. గజ లైన్ లో ఉన్నాడు. అమరికి ఏదో అయిందట, నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడట, నువ్వు తీయట్లేదట. అన్నా ఇలా పడే. అమర్కి ఏమైందిరా? వస్తున్నాను. నీ కూతురు కోసం కొన్ని కమ్మలు లాక్కున్నారన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా అన్నా, ఆటలుగా ఉందరా? అన్నా, నీ కూతురు కోసం కొన్ని కమ్మలు విరగొట్టాడన్నా. అన్నా, నీ కూతురు కోసం కొన్ని కమ్మలు విరగొట్టాడన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా, కళ్ళు తెరిచి చూడన్నా. వాడిని లేపండి రా. హలో, వస్తున్నాను రా. కళ్ళు తెరురా. రే,
కార్తో గేట్ పగలగొట్టండి రా, నేను అక్కడికే వస్తున్నాను. నువ్వు నీ కూతురు చూడాలా అక్కర్లేదా? హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడడానికి వచ్చేది? చూద్దాం కదా సార్. నువ్వు నాకేమవుతావు? సార్ ఉన్నావా సార్? ఉంటే వచ్చి బండెక్ సార్, పోదాం. అయ్యో నేను చెప్తున్నా కదా రామ్మా, వాళ్ళు లోపలికి వస్తే ఏం చేస్తారో తెలుసా? రామ్మా రామ్మా, పైకి పదండి, ఆగొద్దు, వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళమ్మా. వాళ్ళు ఒకవేళ లోపలికి వస్తే మీ ముగ్గురు చచ్చాక కానీ వాళ్ళ అమ్మాయి మీద చేయడానికి వీల్లేదు, జాగ్రత్త.